అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్తయితే చెప్పబోతుందనమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ఈ యొక్క రూ. 20,000 అనేవైతే ఖాతాలోకి ఎప్పుడు జమ చేయబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. ఈ యొక్క పథకం ద్వారా చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క పథకం సంబంధించి ఎప్పుడు జమ చేస్తుందనేది చెప్పేసి. ఈ వీడియోలో ఎప్పుడు జమ చేస్తుంది అనే దానిపై పూర్తి సమాచారం తెలుసుకుందాం. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఇక్కడ ఏపీ అన్నదాత సుఖీవ పథకం సంబంధించి కానీ చూసుకున్నట్లయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందనమాట. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి గాను మనకి విడుదల చేయడానికి సిద్ధమవుతుందండి. కాకపోతే ఎంత విడుదల చేస్తుంది, ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పేసి చాలామంది రైతు సోదరులు ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క 20,000 సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందనమాట. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుందండి. ఈ యొక్క 20,000లో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపునేమో రూ. 14,000, కేంద్ర ప్రభుత్వం తరపునేమో రూ. 6,000 అనేవైతే విడుదల కానున్నాయి. ఈ యొక్క 14,000 సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం మనకి విడతల వారీగా జమ చేయబోతుందనమాట. అంటే 3 విడతలు విడుదల జమ చేయబోతుంది. అందులో తొలి విడత కింద రూ. 5,000 అనేవైతే విడుదల చేయబోతుందండి. అంతేకాదండి పీఎం కిసాన్ పథకం సంబంధించి రూ. 6,000 విడుదల చేస్తుంది కదా కేంద్ర ప్రభుత్వం. అది కూడా మనకి 3 విడతలు విడుదల చేస్తుంది కదండీ. అంటే 2,000 ఒకసారి, 2,000 ఒకసారి, 2,000 ఒకసారి అలా 3 విడతలు విడుదల చేస్తుంది కదా! ఎట్టకేలకు మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 5,000, కేంద్ర ప్రభుత్వం తరపున రూ. 2,000 మొత్తంగా రూ. 7,000 అనేవైతే రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి ఈ యొక్క పథకం సంబంధించి ఈ యొక్క నిధులు విడుదల చేయడానికి సిద్ధమవుతుందనమాట. కాకపోతే దీనికి సంబంధించి గాను కేవైసీ అయితే నమోదు చేయించుకోవాలని కూడా చెప్పడం అయితే జరిగిందండి. కేవైసీ తప్పనిసరిగా నమోదు చేయించుకోండి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన నిధులన్నీ కూడా సర్దుబాటు చేసి విడుదల చేయబోతుందనమాట. ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.